హైదరాబాద్ సంతోష్ నగర్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి 3.5 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. దొంగతనం ప్రయత్నంలో గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రక్షాపురం చౌరస్తా దగ్గర ఈ ఘటన జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడంతో జనం భయపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు జనం. కాల్ కొట్టింది సార్. తర్వాత బ్యాగ్ ఇవ్వకపోతే మా డాడీకి పెట్టింది సార్. సార్ బ్యాంక్ నుంచి తీసుకొని వస్తున్నాం సార్. ఏ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్యాష్ చెక్తో డ్రా చేసుకొని వస్తున్నాం. 3,49,000 ఎగ్జాక్ట్లీ అమౌంట్. అది ఇక్కడ వరకు వచ్చినాం సార్. వాళ్ళు వచ్చిన తర్వాత గన్ పెట్టి చూపించి గన్ కొట్టినారు. గన్ కొట్టి ఇవ్వకపోతే గట్టిగా కొట్టిరు సార్. ఇక్కడ గట్టిగా కొట్టేసి బ్యాగ్ నుంచి వెళ్ళిపోయారు సార్. ఇవ్వకపోతే మా డాడీ గన్ పెట్టారు సార్. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చినారు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకొచ్చారు. అపాచీ సార్. వెహికల్ అపాచీ. అది వెహికల్ నెంబర్ రాసుకున్న లోపల వెళ్ళిపోయినాడు సార్. 3,49,000 తీసుకొని జస్ట్ వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు వచ్చేసారు. హెల్మెట్స్ అయితే వచ్చేసి మాకు బండి అడ్డం పెట్టినాం. ఎందుకంటే అంటే ఈ సైడ్ మలుతురేమని ఆగినాం సార్. ఆగానే బండి పెట్టేసారు. 2 గన్నులు తెచ్చారు సార్. 2 గన్నులు పెట్టేసి మా బాబు బ్యాగ్ వేయకుండా మూతి మీద కొట్టి ఒకటి కింద షూట్ చేశారు. ఒకటేమో నాకు గన్ను పెట్టేసారు సార్. బ్యాగ్ లాక్కొని ఇక్కడ బండి ఆపేసారు. బండి మీద పడే సమయం రాసుకున్న లోపలే హైదరాబాద్ లో ఆగంతకులు రెచ్చిపోతున్నారు. రోడ్లపైనే జనాన్ని నిలువు దోపిడీ చేసేస్తున్నారు. దీంతో జోబులో డబ్బులతో రోడ్లపైకి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు జనం. గడిచిన 2 నెలల్లో 6 సార్లు ఇలాంటి ఘటనలు జరగడంతో అలర్ట్ అయిన పోలీసులు ఇప్పటి వరకు 2 మాత్రమే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. సిటీలో రెచ్చిపోతున్న దొంగల ముఠాల ఆగడాలకు సంబంధించి మరింత